హలో అండి, ఈరోజైతే చుట్టాలది రిసెప్షన్ అయితే ఒకటి ఉందండి. మా అమ్మ వాళ్ళ హౌస్ పైన ఒక అక్క అయితే ఉంటుంది. వాళ్ళ అమ్మాయిది నిన్న మ్యారేజ్ అయిందండి, సాటర్డే రోజు. మాకు చెప్పారు కానీ మ్యారేజ్కి అయితే మేము వెళ్ళలేదు. వాళ్ళ ఊర్లో ఎక్కడ పెట్టుకున్నారంట. ఫంక్షన్ అయితే ఇక్కడ పెడుతున్నారు, రిసెప్షన్ అయితే ఇక్కడ పెడుతున్నారు. పిలిచారు, వెళ్దామని చెప్పి రెడీ అవుతున్నాను. డ్రెస్ వేసుకుందాం అనుకున్నా, డ్రెస్ ఎందుకులే అని చెప్పి శారీ అయితే కట్టుకున్నాను. పిల్లల్ని అయితే రెడీ చేసేసాను. మోక్షికి అయితే జడ వేయాలి అంతేని నేనైతే రెడీ అవుతున్నాను. సింపుల్గా ఉంటుంది అని చెప్పి ఈ శారీ అయితే తీసుకున్నాను. జడ వేసేసుకుంటున్నాను. జడ వేసేసుకున్నాక ఇంకా అమ్మ వాళ్ళు అయితే రెడీ అవుతున్నారు. అక్క అయితే రావట్లేదు, వాళ్ళ చుట్టాలది వేరే ఫంక్షన్ ఉందని చెప్పి అక్క వెళ్తుంది. ఇప్పుడు అమ్మ నేను పిల్లలు మాత్రమే వెళ్తున్నాము. అందుకని ఇంక జడ కూడా వేసేసుకున్నాను. సింపుల్గా ఉండాలని చెప్పి ఈ నల్ల పూసలు అయితే వేసుకుంటున్నాను. 3 days నుంచి ఫుల్గా హెడేక్ అండి, అందుకనే సండే రోజు అయితే వీడియో పోస్ట్ చేయలేకపోయాను. మా చుట్టాల అమ్మాయి రీసెంట్గా డెలివరీ అయిందని చెప్పాను కదా, వాళ్ళదేమో అమ్మాయి అదే ఇప్పుడు ఇల్లంతా క్లీన్ చేసుకోవాలి. డెలివరీ అయింది కదా, ఇప్పుడైతే అయిపోయింది. ఇల్లంతా క్లీన్ చేసుకునే పనిలో ఉన్నాను 3 days నుంచి. అసలు కుదరలేదు వీడియో పోస్ట్ చేయడానికి కూడా నాకు. ఇంకా ఈ రోజుతో అంతా కంప్లీట్ అయిపోయింది. అందుకని ఈ రోజు అయితే మళ్ళీ ఇంకా ఫంక్షన్ కూడా ఉంది కదా అని చెప్పి ఈ రోజు అయితే ఇంకా రెడీ అయ్యి ఫంక్షన్కి అయితే నేనైతే రెడీ అయిపోయాను. మోక్షితను కూడా రెడీ చేసేసాను, కానీ తను ఏదో మళ్ళీ చేస్తుంది. ఏంటంటే కొంచెం పవర్ రాసుకుంటున్నాను, తగ్గిందని చెప్తుంది. ఇంకా ఫంక్షన్కి అయితే వెళ్ళిపోయామండి. మేము వెళ్ళేసరికి ఆల్రెడీ వాళ్ళు కూర్చొని దండలు అయితే మార్చేసుకుంటున్నారు. అమ్మాయి అయితే చాలా బాగుంటుంది. లోపలికి వెళ్ళంగానే వెల్కమ్ డ్రింక్ అయితే ఇచ్చారండి, రోజ్ మిల్క్ అయితే ఇచ్చారు. టేస్ట్ అయితే పర్లేదు, బాగానే ఉంది. డ్యాన్సులు కూడా పెట్టారండి. అమ్మాయి చాలా బాగా చేసింది. తనైతే యాంకరు, వాళ్ళకి చెప్తుంది ఎలా చేయాలి ఏంటని చెప్పి. డ్యాన్సులు అయితే చాలా బాగా చేశారు. అమ్మాయిలు కూడా చాలా బాగున్నారు. చాలాసేపు మేము అలా కూర్చున్నాం. భోజనాలు కూడా స్టార్ట్ అయిపోయాయి, కానీ వీళ్ళు డ్యాన్స్ వేస్తున్నారు కదా, చాలా బాగా వేస్తున్నారని చెప్పి మా మమ్మీ కాసేపు కూర్చుందాం అని చెప్పింది. అఖిల్ కూడా అడిగాడు, మమ్మీ కాసేపు కూర్చుందాం మమ్మీ, అక్క వాళ్ళు బాగా చేస్తున్నారు కదా డ్యాన్స్లు, చూద్దాం మమ్మీ అని చెప్పింది. ఇంకా సరేలే, వాళ్ళు కూడా అడిగారు కదా అని చెప్పి కాసేపు అయితే కూర్చున్నాం. ఇక్కడ చూడండి, మిక్కీ మౌస్ జోకర్ ఒకటి ఉన్నారు కదా, వాళ్ళని చూసి మా మోక్షిత అయితే భయపడిపోతుంది. వాళ్ళు హాయ్ చెప్తున్నారు కానీ తను మాత్రం వెళ్ళట్లేదు. ఏమైందని అడిగితే నా భయం వేస్తుంది అని చెప్తుంది. వాళ్ళు మాత్రం చాలా ఫన్నీగా పాపం మా అమ్మాయికి షేక్ హ్యాండ్ అయితే ఇస్తున్నారు, కానీ మా అమ్మాయి మాత్రం భయపడుతుంది. ఇంకా భోజనాలకు అయితే వెళ్ళిపోయామండి. ఇంకా వెజ్ అయితే సపరేట్గా పెట్టారు, నాన్ వెజ్ అయితే సపరేట్గా పెట్టారు. ఇక్కడైతే వెజ్, నాన్ వెజ్ అయితే లోపల ఉందండి, కానీ మేము కార్తీక ఇంకా అని చెప్పి వెజ్ తింటున్నాం కదా, అందుకని మేమైతే కూర్చున్నాం. ఇంకా మేము తినేసాము, లంచ్ అయిపోయింది. మమ్మీ కోసం అయితే వెయిట్ చేస్తున్నాను. మమ్మీ కూడా తినేసింది. తినేసాక ఫోటో తీయమని చెప్పి అడిగిద్ది. పాప నేనేమో వీడియో తీశాను, తను ఫోటో తీస్తానని చెప్పి అలా నిల్చుంది. మోక్షిత చూడండి లంచ్ తినేసింది, కానీ అప్పడాలు పిచ్చి మా అమ్మాయికి అయితే చాలా ఇష్టంగా తింటుంది. ఇంకా లంచ్ అయిపోయాక 5 minutes అయితే కూర్చున్నా. తెలిసిన వాళ్ళేమో తింటున్నారు కదా, వచ్చారు మా పక్కన కూర్చొని తింటున్నారు. ఆవిడ కోసం అని చెప్పి మేము అలా కూర్చున్నాం కాసేపు. నేను కూర్చున్నాను. మా అబ్బాయి అయితే ఐస్ క్రీమ్ తెచ్చిచ్చాడు, కానీ నాకు అంతగా ఏం నచ్చలేదు. అందులో బనానా వేసారు, ఏంటంటే కొంచెం డిఫరెంట్గా ఫ్లేవర్ అనిపించింది. నేను ఐస్ క్రీమ్ అయితే ఇంకా తినలేదు. ఇంకా ఐటమ్స్ ఏం పెట్టారని చెప్పి చూపిస్తారు చూడండి ఒకసారి. గారు పెట్టారు, అందులోకి పచ్చడి లాంటిది ఏదో పెట్టారు, బిర్యానీ పెట్టారు, మన రైతా అయితే పెట్టారు. రైతా పాటు ఇంకేదో కర్రీ పెట్టారు, అది ఏంటంటే నాకు తెలియలేదు. తర్వాత వైట్ రైస్, ఇంకా ఇవన్నీ కామనే కదండి. వైట్ రైస్, మష్రూమ్ కర్రీ పెట్టారు, పెరుగు, పచ్చడి, ఇంకేవో కొన్ని ఐటమ్స్ అయితే పెట్టారు వెజ్ వాళ్ళకి. నాన్ వెజ్ వాళ్ళకి అయితే లోపల పెట్టారు. మేము వెజ్ కదని చెప్పి ఇక్కడ కూర్చున్నాం. లాస్ట్లో కిల్లీ అయితే పెట్టారు. నేను తినను ఎప్పుడు కూడా, నాకు నచ్చదు అసలు. నోరంతా రెడ్గా అయిపోతుంది అని చెప్పి నాకైతే నచ్చదు, కానీ అలా ఒకసారి వీడియో అయితే తీశాను. ఐస్ క్రీమ్ అయితే ఇదిగోండి, ఐస్ క్రీమ్ కూడా పెట్టారు. ఇంకా అయిపోయాక మేమైతే ఇంకా రిటర్న్ వెళ్దామని చెప్పి ఇంకా రిటర్న్ అవుతున్నాము. ఇంటికి వెళ్దామని చెప్పి బయటికి అయితే వెళ్తున్నాము, బైక్ దగ్గరికి వెళ్తున్నాము. ఇక్కడండి తలనొప్పి, మెయిన్ తలనొప్పి వచ్చేది నాకు ఇక్కడేని. మా అమ్మాయి ఏమో లేదు ముందు ఫ్రంటే కూర్చుంటారు అంటది, మా అబ్బాయి ఏమో లేదు నేను ఫ్రంటే ఫ్రంట్ కూర్చుంటే నాకు అనిపించింది అని చెప్పి ఏదోలా మా అమ్మాయికి నచ్చ చెప్పి కవర్ చేశాను. తనైతే ఇంకా వెనకాల కూర్చుంది. మా మమ్మీ కూడా, ఇంకా నేను మా అబ్బాయి. వచ్చేటప్పుడు అయితే కొన్ని ఫ్రూట్స్ చూసాము. మా అమ్మాయి ఏమో అడిగింది, కమలాకాయలు కావాలి మమ్మీ తీసుకుందామని చెప్పి. తనకి ఇవి చాలా ఇష్టం, అందుకని ఇంకా తీసుకుందాం అని చెప్పి బైక్ అయితే ఆపాను. 1 కిలో తీసుకున్నాము. కిలో తీసుకున్నాక ఇంటికి అయితే వచ్చేసాము. ఇంటికి వచ్చేసాక వెళ్ళేటప్పుడు మాత్రం గంటలు రెడీ అవుతాం, కానీ వచ్చి తీయాలంటే పెద్ద 5 నిమిషాలు ఏం పట్టదు, 5 నిమిషాల్లో అయిపోతుంది. అంతసేపు రెడీ అయ్యి వెళ్ళాము, కానీ ఇవన్నీ తీసేసరికి 5 నిమిషాలు కూడా పట్టలేదు. డ్రెస్ వేసుకోవాల్సిందిరా బాబోయ్ అనిపించింది, ఎందుకంటే చీర మీద డ్రైవింగ్ చేయలేకపోయాను. పిల్లలకు కూడా బట్టలు మార్చేసాను. ఇంకా వాళ్ళు కూడా ఇంకా పడుకుంటారు. ఆల్రెడీ లంచ్ చేసేసాం కాబట్టి వాళ్ళు ఇంకా పడుకుంటారు. పొద్దున్నే స్కూల్ ఉంది కదమ్మా పడుకోండి అని చెప్పాను. సరే అని చెప్తున్నారు వాళ్ళు కూడా. ఇంకా నా గెటప్ అయితే మార్చేసాను. ఇంకా నైట్ డ్రెస్లోకి అయితే వచ్చేసాము. ఇంకా పడుకోవడమేని, వాళ్ళు పడుకోబెట్టేసి నేను పడుకోవాలి. అది పెద్ద తలనొప్పి, చాలా టైం పడుద్ది వీళ్ళు పడుకోబెట్టేసరికి. కానీ నాకు ఈ వీడియో ఎండ్కైతే వచ్చేసామండి. ఈ వీడియోలో ఏ చిన్న పార్ట్ నచ్చినా కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక్క లైక్ చేయండి.